శరవేగంగా అక్కడినట్టు ఇది కూడా మనం చూసాం. దాదాపుగా 3 దశాబ్దాల క్రితం ప్రేమ దేశం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అబ్బాస్ మొదటి మూవీతోనే సూపర్ సక్సెస్ ను అందుకోవడం పాటు తెలుగులోనూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తర్వాత 50కి పైగా సినిమాలు చేసిన అబ్బాస్ పలు కారణాల వల్ల కొన్నేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. ఆయన చివరిగా హీరోగా నటించిన తమిళ చిత్రం రామానుజన్ 2014లో విడుదల కాగా ఆయన కీలక పాత్ర పోషించిన మలయాళం మూవీ పచ్చకల్లం 2015లో రిలీజ్ అయింది. అంటే దాదాపుగా 10 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అబ్బాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జీవి ప్రకాష్ హీరోగా తెరకెక్కుతున్న లవర్ చిత్రంలో అబ్బాస్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. దర్శకుడు ప్రదీప్ రంగనాథ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన మరియా రాజా ఈ చిత్రానికి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా నటిస్తున్నారు. 90s లో లవర్ బాయ్ గా లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరోల్లో అబ్బాస్ మొదటి వరుసలో ఉండేవాడు. లాంగ్ గ్యాప్ తర్వాత తన నుంచి రాబోతున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అబ్బాస్ తెలుసు, మంచి గ్లామర్ లవర్ బాయ్ గా మనకి తెలుసు. ప్రేమదేశం సినిమాలో తరుణ్ అండ్ ప్రేమదేశం సినిమాలో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఉండేటువంటి కాన్సెప్ట్ తోటి వచ్చినటువంటి సినిమా ప్రేమదేశం, అది సూపర్ హిట్ అయింది. సో ఆ సినిమాలో ద్వారా పరిచయం అడిగితే తెరకి ఆయన ఇప్పుడు 10 years గ్యాప్ తర్వాత మనం చూసిన తర్వాత ఆర్పి గ్యాప్లో వచ్చేవాడు. ఆయన గురించి కొద్దిగా తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు, అంటే కొద్దిగా ఫెయిడ్ అవుట్ అయ్యాడు కూడా చెప్పవచ్చు. ఆ తర్వాత పూర్తిగా సినిమాలు మానేసి సమ్ గల్ఫ్ కంట్రీలో ఏదో జాబ్ చేస్తూ ఉన్నాడు అనేది మనం పలు సోషల్ మీడియాలో మనం విన్నాం. సో ఆ తర్వాత ఏజ్ కూడా చాలా ఎక్కువ ఉండొచ్చు. అప్పుడే 25 అంటే ఇప్పుడు 20 years అయింది. 40-45 years ఏజ్లో ఉన్నటువంటి అబ్బాస్ ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్నాడు. ఆ లుక్ పరంగా అయితే బాగున్నాడు. సో బ్రదర్ ఫాదర్ క్యారెక్టర్ వేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఉంటుంది. సో ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉండేటువంటి నటుడు అని చెప్పవచ్చు. అబ్బాస్ రీఎంట్రీని మనం స్వాగతిద్దాం. ఆల్ ద బెస్ట్ చెప్దాం.